అన్న నమస్తే. ఏం పేరు మీ పేరు? ప్రవీణ్ అన్న. ప్రవీణ్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. ఓకే, సో అంటే మాగంటి గోపీనాథ్ గారు హ్యాట్రిక్ సాధించినటువంటి ఎమ్మెల్యే. సో అకాల మరణం ఇప్పుడు ఉప ఎన్నికకి కారణమైంది. ఏంటి ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎందుకంటే మూడు పార్టీలు కూడా ప్రధానంగా గట్టిగా ఫైట్ చేస్తా ఉన్నాయి. చూస్తా ఉన్నాం, ప్రచారాలతో ఓరెత్తిచ్చేస్తా ఉన్నారు. సో ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారి మిస్సెస్కి ఇవ్వడం జరిగిన టికెట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి నవీన్ గారికి అండ్ లంకెల దీపక్ రెడ్డికి బీజేపీ. ఎట్లా ఉంది పరిస్థితి? అయితే ఇక్కడ రియాలిటీగా చెప్పాలి అంటే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అనేది రంగారెడ్డి డిస్టిక్ లో ఉంది, చిత్రపురి కాలనీలో ఉంది. ఇది హైదరాబాద్ డిస్టిక్, పోస్ట్ ఆఫీస్ మాత్రం రంగారెడ్డి డిస్టిక్ లో తెలీదు. ఓకే, ఇక్కడ చూస్తే ఫిలిం నగర్ జోన్ డిస్టిక్ వస్తుంది, ఫిలిం నగర్ జోన్ పోలీస్ స్టేషన్ వస్తుంది. అక్కడ చూస్తే గోల్కొండ వస్తుంది, మధ్యలో రోడ్ ఒకటే గ్యాప్. ఇంకా అతని తదనంతరం ఏంటి ఎవరికి అర్థం అవ్వట్లేదు మాకు. ఇప్పుడు మీరు సమస్య వస్తే పోలీస్ స్టేషన్ ఎవరికి వెళ్ళాలి అర్థం అవ్వట్లేదు. అక్కడ చూస్తే టోలీ చౌక్ అంటారు, కొంచెం ఆ గుడి దగ్గర, అక్కడ గోల్కొండ, ఇక్కడ ఇది మూడు సిచ్యువేషన్ లో ఉన్నాం. ఇంకా అక్కడ మధ్యలో ఏదైనా అవుతాయి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి పరిస్థితి అది మాకు తెలియదు. ఇంతవరకు మీకు క్లారిటీ లేదు. మరి గతంలో ఎమ్మెల్యే గారు దీని మీద సొల్యూషన్ ఆలోచించారు. అతను తదనంతరం అతను లాస్ట్ సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇదంతా బైఫర్కేషన్ జరిగింది. ఇంకా కొత్తగా ఎవరిని ఎన్నుకుంటే గానీ ఈ సమస్య అది ఎవరు ఎన్నుకుందాం ప్రస్తుతానికి అయితే ఎవరిది క్లారిటీ లేదు. అంటే ఒకవేళ మీరు వీళ్ళు వస్తే బాగుంటుందని అని ఎవరు అనిపిస్తుంది? ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ లేక అయిపోతుంది. ఎవరినైనా ఎన్నుకున్నా సరే డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా అవుతుంది. లైక్ ఇది పోస్ట్ ఆఫీస్ చూస్తే సెంట్రల్ నుంచి రావాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్ చూస్తే స్టేట్ నుంచి రావాల్సి వస్తుంది. ఎవరిని ఎన్నుకోవాలనేది ఇంకా తదనంతరం మీకు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు ఎన్నుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు వీళ్ళైతే చేయగలరు. అధికార పార్టీ ఉంది కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉంది గత అధికార పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ. ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? ఎలా ఉంది? ఎందుకంటే క్యాండిడేట్ల మట్టినే చెప్పండి మీ అభిప్రాయం. మా డాడీ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేశారు. లాస్ట్ ఆగస్ట్ లో రిటైర్ అయ్యారు. ఈ ఆగస్ట్ కి 1 year 2 months 3 months అవుతుంది. సింగిల్ ఎన్పీ కూడా ఇంకా సెటిల్ కావాలి గవర్నమెంట్ లో. ఇంకా ఎవరిని ఎంచుకోవాలి ఏంటి అనేది ఇంకా దేవుడు ఈ మూడిట్లో ఏది బెస్ట్ అనుకుంటారు మీరే? అంటే పని జరుగుద్ది అని ఒక నమ్మకం. ఇంకా ఎవరిని ఎంచుకోవాలి అంటే ఇంకా బీఆర్ఎస్ లో, ఇంకా స్టేట్ లో ఇంకా కాంగ్రెస్ నడుస్తుంది కాబట్టి ఇంకా ఎవరు ఎంచుకోవాలి అంటే ఇంకా ఇట్స్ అప్ టు పీపుల్. మీరు కూడా పీపుల్, మీ అభిప్రాయం? నేనైతే కాంగ్రెస్ ని ఎంచుకోవాలనుకుంటున్నాను. గవర్నమెంట్ అధికార పార్టీ కాబట్టి. నవీన్ యాదవ్ గురించి ఐడియా బాగా మనిషి చేస్తారన్న ఐడియా. సో మరి సునీల్ గారి సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదా? పాస్ట్ 5-6 ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ చూస్తుంటే దోస్ ఆర్ రూలింగ్, వాళ్ళే గెలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇంకా వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అనే ధీమాతో అధికార పార్టీని గెలిపించుకుంటేనే ఏమన్నా జరగాల్సిన పని. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ లేన్స్ లో డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంటుంది. ఏదైనా సరే ఇప్పుడు హెవీగా వచ్చేసింది అనుకోండి, ఒక్కటి నిండిపోయింది అనుకో, పైకి నిండిపోతూనే ఉంటాయి, నీళ్ళు వచ్చేస్తాయి. అలా ఉంది సిచ్యువేషన్ చేకూర్లో. సో ఈ నాలా వ్యవస్థ మాత్రం ఎవరు బాగు చేయలేకపోతున్నారు. ఇది గత 40-60 years నుంచి అది అలానే ఉంటుంది, అలానే చేస్తున్నారు. ఇంకా కంటిన్యూగా రెయిన్ వస్తే కష్టమే. అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, సేమ్ అదే సిచ్యువేషన్ ఇంకా అలానే ఈ రోడ్ కదా. ఇంకా వాటర్ వస్తుందంటే ఇంకా వరద, డైలీ మున్సిపల్ వాటర్ వచ్చిందంటే వరద కారాల్సిందే. సో మరి అందుకే కదా హైడ్రా తీసుకొచ్చింది గవర్నమెంట్. ఇక్కడ షేక్పేట్ లో అయితే ఇంకా హైడ్రా రాలేదు. ఫర్ సేఫర్ నాలాల మీద ఆక్రమణలు చేసి కట్టారని కదా వాళ్ళు. ప్రజెంట్ ఏది లేదు. సో మొత్తానికి అయితే కాంగ్రెస్ అనుకుంటున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ అనుకుంటున్నాము, ఎందుకంటే అది అధికార పార్టీ. బట్ నిన్న సిచ్యువేషన్ చూస్తే వీ నీడ్ టు షిఫ్ట్ అవర్ మైండ్స్. ఎందుకని? లైక్ నిన్న ర్యాలీలో కొంచెం అన్వాంటెడ్ థింగ్స్ జరిగినాయి అనిపిస్తుంది. సో దానివల్ల కొంచెం వీ నీడ్ టు థింక్ బ్యాక్. అది దాని మీద డ్రాబ్యాక్ వచ్చింది. నవీన్ యాదవ్ గారు అంత ఖర్చు పెట్టి అంత చేయాల్సినంత అవసరం లేదు, దానివల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారంటూ కూడా రకరకాల వార్తలు వచ్చాయి. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.